జరిగింది. తెలంగాణ రక్షణ సేనలో జాయిన్ అవుతున్నటువంటి అహ్మద్ రామ్రాజ్ గారికి మేము స్వాగతం తెలియజేస్తూ మరి జాయినింగ్ కి ఫెసిలిటేట్ చేసినటువంటి అన్న రాముడి వెంకటరెడ్డి గారిని, మనోజ గౌడ్ గారిని, మారయ్య గారిని, నరేష్ గారిని, శాంతి గారిని, ప్రసాద్ గారిని, వెంకటేష్ గారిని, వేముల భవానీ గారిని, సాజిద గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం. జూన్ 2వ తారీఖు లోపల ఉద్యమకారులకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి. మీరు కమిటీలు వేసి కాలయాపన చేస్తే కుదరదు, ప్రకటన రావాల్సిందే. 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు జెండా ఎగరేసినప్పుడు గోల్కొండ కిలా మీద 250 గజాలు ఎక్కడ ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు స్పష్టత ఇవ్వాల్సిందే. ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాల్సిందే. అదేవిధంగా స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల ఫీజులు పెంచబోమనేటటువంటి జీవో కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినాం. విపరీతంగా ఫీజులు పెరిగి అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ జీవో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఇవాళ 50 మంది తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నా కూడా కనీసం ప్రభుత్వం ఎక్కడ వరి కొనకుండా, వడ్లు కొనకుండా, జొన్నలు కొనకుండా, మొక్కజొన్నలు కొనకుండా రైతులు ఇబ్బంది పెడతా ఉంది. రైతుల పక్షాన అందరూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, సైన్యం అంతా కూడా రేపటి నుంచి కళ్ళలకు పోవాలని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ప్రారంభించాలి. జొన్న, మొక్కజొన్న అన్ని పంటలు కూడా కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు హాజరైనటువంటి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మొదటి తెలంగాణ రక్షణ సేన జెండా మీ దగ్గరే ఎగిరింది. మరి కుత్బుల్లాపూర్ని శుభ సూచకంగా భావించి మేము మొదటి కార్యక్రమానికి ఇక్కడికే వచ్చినాం. ఖచ్చితంగా మొదటి ఎమ్మెల్యే సీట్ కూడా కుత్బుల్లాపూర్ ప్రజలు తెలంగాణ రక్షణ సేనకు గెలిపించి ఇవ్వాలని చెప్పి, మొదటి కార్పొరేటర్ సీట్ కూడా గెలిపించి ఇవ్వాలని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజల్ని కోరుతున్నాను. ఎట్లా అయితే మిమ్మల్ని గెలిపించమని అడుగుతున్నానో అంతకన్నా ఎక్కువగా కుత్బుల్లాపూర్ ప్రజలకు సేవ చేస్తామని కూడా మేము మాట ఇస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.